మీరు మా ఇంట్లో ఉన్న కృష్ణని చూశారు కదా, కృష్ణ చాలా మంచివాడు, ఎలాంటి వ్యసనాలు లేని బుద్ధిమంతుడు. సావిత్రిని ఆ కృష్ణకిచ్చే పెళ్లి చేయాలనుకుంటున్నాను. పెళ్ళైన ఆడదానికి తాళి కట్టిన భర్తుండగా మరొక పెళ్ళేంటి బాబు? మీరిలాంటి నిర్ణయం తీసుకోవడానికి మా అమ్మాయి వల్ల ఏమైనా పొరపాటు జరుగుంటే మమ్మల్ని క్షమించండి. మీ భార్య అయిన మా అమ్మాయి మీకు అవసరం లేదు అనుకుంటే దాన్ని చంపేయండి బాబు. మీ నిర్ణయం మారినప్పుడు మా నిర్ణయం కూడా మారదు బాబు. నేను ఇంతే చెప్తున్నా, మీరు సెంటిమెంటల్గా ఆలోచిస్తున్నారే తప్ప ప్రాక్టికల్గా ఆలోచించడం లేదు. చూడండి, దయచేసి ఆవేశపడకుండా టైం తీసుకొని ప్రశాంతంగా ఆలోచించండి. సావిత్రి విశ్వకు దగ్గర వాళ్ళని చూస్తుంది. సావిత్రితో విశ్వ మాట్లాడితేనే వాణ్ణి చంపేయాలని సూరయ్య ఆలోచిస్తున్నాడు. చచ్చినా సరే సావిత్రిని వదలకూడదని మంచి పట్టుదలతో విశ్వ ఉన్నాడు. ఎలాగైనా సరే విశ్వని ఇంట్లోంచి పంపించేయాలని మీ అత్తయ్య ఆలోచిస్తుంది. విశ్వ మీద ఈగ వాలినా భరించలేనన్నట్టుగా మీ రాజశేఖర్ అన్నయ్య విశ్వని నెత్తిమీదకి ఎక్కించుకుంటున్నాడు. తల్లిదండ్రుల మాట కూడా వినని పరిస్థితిలో సావిత్రి ఉంది. కథలో ఇన్ని ట్విస్టులు ఉన్నప్పుడు రసపట్లో ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పు? అంటే ఇప్పుడు మనం విశ్వ సావిత్రిని లేపుకుపోతాడా, లేకపోతే సావిత్రి తండ్రి చేతిలో విశ్వ చస్తాడా అని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అంతేగా మరి. చెప్పేది వినకపోతే జరగబోయే నష్టం నీకే కాదు, విశ్వకు కూడా. ఇద్దరూ నష్టపోతారు. గొప్పవాళ్ళెప్పుడు తమ ప్రాణాల కన్నా పరువుకే ఎక్కువ విలువిస్తారు. నువ్వు నీ భర్తను కాదని విశ్వతో వెళ్ళిపోవాలనుకుంటే అది నీ భర్తకు అవమానం. కాబట్టి గొప్పవాడు, పలుకుబడి గలవాడు అయిన నీ భర్త నలుగురిలో తలదించుకుని బతకాలనుకోడు. డబ్బు, పలుకుబడి, అధికారం అన్నీ ఉన్న నీ భర్త క్షణాల్లో విశ్వని నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాడు. బాగా ఆలోచించు. ఏం నిర్ణయించుకున్నావురా? దేని గురించి? నువ్వు ఈ ఇల్లు ఊరు వదిలిపెట్టి వెళ్ళడం గురించి. ఇక్కడే ఉండాలని ఆలోచించుకుని వచ్చిన వాడిని వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటాను చెప్పు? అంటే నీ ఆలోచన మార్చుకోవాలనుకోవడం లేదన్నమాట. ఆలోచించుకోవాల్సింది మీరు, మారాల్సింది మీరు. నీతో చెప్పడం, నీతో వాదించడం అనవసరం తేలిపోయింది. ఈ విషయం ఆలస్యంగా అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండడం కాదురా, జరగబోయే వాటిని ఎదుర్కోవడానికి కూడా ఇదే ధైర్యంతో ఉండు. మంచి సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్. నిన్ను అర్థం చేసుకోకుండా మీ వాళ్ళు నీతో అలా మాట్లాడడం వాళ్ల తప్పు కాదు. మా పిన్ని మీ వాళ్లతో నీ గురించి ఎంత చెడుగా చెప్పుండకపోతే వాళ్ళు నీతో అలా మాట్లాడతారు చెప్పు? ఆవిడ మాట నువ్వు వినట్లేదని, ఆవిడ్ని పట్టించుకోవడం లేదన్న కక్షతోనే మీ అమ్మా నాన్నలతో నీ గురించి ఉన్నవి లేనివి కల్పించి చాడీలు చెప్పింది. కన్న తల్లిదండ్రుల్ని కూతురి మీదకి ఉసుకొల్పిందంటే ముందు ముందు ఏం చేయడానికైనా వెనకాడదు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో విశ్వ. ఎందుకు వెళ్ళాలి? నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను రాలేదు. నేను అనుకున్నది నీకు చెప్పడానికి మాత్రమే వచ్చాను. నువ్వు లేకుండా నేను ఉండలేను సావిత్రి. నువ్వు, నీ మాట, నీ చూపు, నీ నవ్వు, నీ ప్రేమ నన్ను బ్రతికించగలవే తప్ప డబ్బులిచ్చి కొనుక్కునే ఆ మందులు, ఇంజెక్షన్లు కాదు. నిన్ను పొడిచిన వాడెవడో ఇంకొక పోటు పొడుచుంటే మాకు నీ దరిద్రం వదిలుండేది, నా కూతురు కాపురము బాగుపడేది. నీకింకొక్క రోజు టైం ఇస్తున్నాను. రేపు పొద్దున మేము నిద్ర లేచేసరికల్లా నువ్వు మాకు కనిపించకూడదు. కనిపించావో నేనే చంపేస్తాను. అసలు ముందు నిన్ను చావగొడితే గానీ ఏంటయ్యా ఇది? తప్పు సావిత్రి చేసిందో వాడు చేశాడో తెలుసుకోకుండా ఎవరిని కొడతావయ్యా నువ్వు? నువ్వు ఇలా ఆవేశంతో గొడవలు చేస్తే దాని కాపురం పాడవుతుంది తప్ప బాగుపడదయ్యా.